ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ చేస్తున్నాను. రెసిపీ ఏంటో ఒకసారి చూసేయండి. ఏం లేదండి, నా స్టైల్లో కాదు, ఇది మా అమ్మ స్టైల్లో చేశాను. ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అయితే పట్టేసుకుంటాం కదా, అందులోనే కేజీ అయితే చేపలు తీసుకున్నాం మేము. అందులోనే అయితే ఒక ఆనియన్ కూడా ఆనియన్ 2 పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల చేప ముక్కలు మంచిగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ముక్కలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా సరిపడంత వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఈ లోపల అయితే చేపల చట్టు పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని ఇక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మనం చేప ముక్కలు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఇక అవి కూడా లైన్లో పెట్టేసుకున్నాను. అంటే ఒకదాని మీద ఒకటి కాకుండా చేపల దాంట్లో వేసేసుకున్నాను. ఈ లోపల అయితే ఇక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే వదిలేసేయాలి. ఇలానే అంటే కొంచెం మగ్గాక అప్పుడు మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇక నేనైతే మూత పెట్టేసి పక్కన పెట్టేశాక ఈ లోపల అయితే చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక చింతపండు గొజ్జు అయితే మంచిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉన్నాను. ఈ తర్వాత ఒక 15 మినిట్స్ ఆకైతే దాంట్లో పోసేసి ఇక కొంచెం ఒక 20 మినిట్స్ మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దగ్గరగా ఉడికించుకున్నాక అప్పుడు టేస్ట్ చూసేసుకుంటే ఉప్పు కారం మళ్ళీ సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే మాత్రం ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇంకేంటి, సండే మీరేం చేశారు స్పెషల్స్? మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ. మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్స్లో చెప్పేసేయండి. ఇక నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చేసేసుకొని కొంచెం గరం మసాలా, ఫిష్ మసాలా వేసేసుకొని కర్రీ అంతా కొంచెం బాగా దగ్గరికి అయ్యాక, అంటే చాలామంది చేపల కూర ఏంటంటే కొంచెం నీళ్ళుగా ఉంటే వాళ్ళకి నచ్చింది. కానీ మా ఇంట్లో అలా కాదండి, కర్రీ అంత దగ్గరగా అయితేనే అలా నచ్చింది. అంటే మా అత్తయ్య గారు అలా చేస్తారంట, అందుకే మా వాళ్ళకి చాలా అలా ఇష్టము. ఇంకా నేను కూడా అంతే, నాకు కూడా అలవాటు అయిపోయింది. చూసారా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. నేను